ఎంబీబీఎస్, బీడీఎస్ సహా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ యూజీ పరీక్ష ఇవాళ జరగనుంది. దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ పరీక్ష సందర్భంగా సెంటర్ల గేట్లను 30 నిమిషాల ముందే క్లోజ్ చేస్తారు. తెలంగాణలో 190 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 72,507 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. కాపీయింగ్ను అరికట్టేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ బేస్డ్ రియల్ టైమ్ అనాలిటికల్ టూల్స్ టెక్నాలజీని వాడుతున్నట్టు ఎన్టీఏ తెలిపింది. తప్పుగా సమాధానం రాస్తే ఒక్కో ప్రశ్నకు ఒక్కో మైనస్ మార్కు కోల్పోవాల్సి ఉంటుంది. ఎంబీబీఎస్, బీడీఎస్ సహా వైద్య విద్యా కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే నీట్ యూజీ పరీక్ష ఇవాళ జరగనుంది. దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ పరీక్ష సందర్భంగా సెంటర్ల గేట్లను 30 నిమిషాల ముందే క్లోజ్ చేస్తారు. తెలంగాణలో 190 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 72,507 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. కాపీయింగ్ను అరికట్టేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ బేస్డ్ రియల్ టైమ్ అనాలిటికల్ టూల్స్ టెక్నాలజీని వాడుతున్నట్టు ఎన్టీఏ తెలిపింది. తప్పుగా సమాధానం రాస్తే ఒక్కో ప్రశ్నకు ఒక్కో మైనస్ మార్కు కోల్పోవాల్సి ఉంటుంది.